మందుబాబులకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు, స్కూల్స్, అంగన్వాడీ భవనాల మధ్య మద్యం తాగిన తరువాత మందుబాబులు ఖాళీ బాటిల్స్ ను అక్కడే వదిలివేయడం, కాల్వల్లో పడేయడం వంటివి చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఇక నుంచి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. అంగన్వాడీ స్కూళ్ళ బయట, కాంపౌండ్ వాళ్ళు లేని ఎలిమెంటరీ స్కూళ్ళ బయట కొన్ని కూడళ్లలో చాలామంది ఈ లిక్కర్ తాగి రోడ్ల మీద పడేయటాలు, కాలువల్లో పడేయటాలు. కాలువలు ఇప్పుడు ఏదో ఒక దశాబ్దం తర్వాత ఇప్పుడు కాలువలు క్లీన్ చేస్తూ ఉంటే టన్నులకి టన్నులు ఈ ప్లాస్టిక్ బాటిల్స్, ఈ గాజు బాటిల్స్, ఇవన్నీ ఈ లిక్కర్ తాగి పడేసినవన్నీ కుప్పలుగా ఈ కాలువల్లోంచి వస్తుంది. కాలువలు పూర్తి చేస్తున్నారు, సాగునీరుకి ఇబ్బంది పెడుతున్నారు, మరి డ్రైనేజ్కి ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల కలుషితమై వ్యాధుల బారిన పడుతున్నారు, జనం చచ్చిపోతున్నారు. సో ఇది చాలా దురదృష్టం అని చెప్పి చేతులు ముడుచుకుని కూర్చోం, సక్రమంగా పనిచేసేలాగా చేస్తాం. సో అంచేత పోలీస్ స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు రాత్రి నుంచే ఎక్కడెక్కడైతే తాగుతున్నారో మరి ఇప్పుడే ఇవాళే కూడా కనీసం ఓ 15-20 మందిని పబ్లిక్ ప్లేసుల్లో తాగి అక్కడ వదిలేసే వాళ్ళని పట్టేయటం జరుగుతుంది. వాళ్ళ ఫోటోలు కూడా ఇస్తాం మీడియాకి. సో అప్రమత్తంగా ఉండండి. మీ ఇంటికి వెళ్ళి తాగండి తప్ప బజారుల్లో తాగి బలాదూరులుగా ఎక్కడ పడితే అక్కడ పడేయటం నా నియోజకవర్గంలో అయితే